హలో గాగా అందరికీ నమస్తే. వెల్కమ్ టు బన్నీ మోడల్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకుండా ఉండకూరి. అలాగే బెల్ అయితే గట్టి కొట్టేసేయండి. ఇలా కథ ఏందనుకుంటారా? మొన్న రీసెంట్గా మా డీజే రాకేష్ అన్న అయితే చనిపోయిండు. ఆయన అందరు కలిసి ఇక్కడ డీజే రాకేష్ అంటారు. మీకు ఆల్రెడీ ఫుల్ వీడియో పెట్టిన చూసే ఉంటారు. ఇవాళ ఏంటంటే ఇవాళ 9 వద్దులు 9 days ఇవాటికి. ఇవాళ అయితే కథ చెప్పిస్తారు. ఇక మా అక్క వాళ్ళు చెప్పిస్తారు, పింగక్క వాళ్ళు. వాళ్ళే ఇది మొత్తం చేసేస్తారు. మన బయోలో ఫుల్ వీడియో ఉంటది, కథ చూసేసేయండి. భర్త వచ్చినాక భర్తను వెళ్ళుకొని కొడుకు తోడ బిడ్డ బలం తెచ్చుకుంటాను అని తడిబెడి చిండి పొడి వస్త్రం కట్టే మండల మళ్ళీ కట్టే గుంజ వందల గుండి కూడా నువ్వు పెయినిండ సొమ్మును కాకెరకాయ బద్దన్ను కనొక్క సొమ్ము పెట్టింది. ఆగో ఇత్తడి పల్లెంలో మంగళాత్రుడు ఆ యొక్క ఇత్తడి పల్లెంలో మంగళాత్రుడు పెట్టుకోని ఆగో రాగి ముంతల నీళ్లు పట్టుకోని కడే దర్వాజ కాడ కూర్చుండి నా భర్త రాయ వద్దడా అని భర్తతో చూస్తున్నది తల్లుడారో. అమ్మవారు సంగతి అక్కడున్నది. అగో అక్కడి సంగతి అక్కడ ఉండంగా నా రాజా కత్తి మీద పౌడం పురాదయ్యో రాజ్యమే రెండు దేశమే రెండు కరకర పొద్దు వడిసే కడి ఆవులు ఎంకరేస బొమ్మంత పొద్దు వడిసే పోయినాళ్ళ వెళ్ళాయే ఆకంత పొద్దు పడితే అన్నాళ్ళ వెళ్ళాయ. నా భార్య యొక్క అటువంటి ముచ్చాల గంజంటే భర్త సేవ చేసేటి భాగ్యవతి. ఈ కాల పాడుల లెక్క కాదు, వెనకటి కాలపు నా తల్లుల లెక్క. వెనకటి కాలపు నావలు ఎట్లుందరట ఎల్ల పొద్దుగాల మంచంలోకి వెళ్ళి లేవంగానే ఆగో భర్త కాళ్ళు మొక్కి మంగళసూత్రం కళ్ళకద్దుకొని భర్తకు దండం పెట్టి లేచి ఆకిట్ల కట్టి శిబిరి గంట పట్టుకొని ఆకిలా తూడ్చేదట. మరి వెనకటి కాలం చూడుండ్రి కనుక కాలం నిన్న కాలం కర్తని ఎదుగున్నది. అప్పుడుకి కరోనా రోగం ఉన్నదా, ఈ చికెన్ గుంజి ఉన్నదా, ఈ బీపీ డౌనవుడు ఉన్నదా, ముఖాలు పట్టుకొని లేదున్నదా, నీ ఎట్టంతున్నదా, వెనకడ బరకది కంతున్నది. ఇప్పుడు కదంతా ఎక్కడిది నావలి ఎల్ల పొద్దుగా లేవంగా మొగడు బంధు పెట్టుంటే కాళ్ళు మొక్కుడు పక్కకు పెట్టి ఎడమ కాలు పెట్టి గడిదన్నట్టు అందుకుంటారు తండ్రు కాల బొల్లు. చెప్పింది ఊరోళ్ళ సంగతి కాదు, నా పేరు పక్క పెట్టి నా పేడళ్ళ సంగతి. నా భార్య గడవంటిది కాదు, నేను వైదాక కళ్ళవన్నాడు. రాజా దిగవల్ల కచ్చిలు దిగే రాజు ఎక్కేది గుర్రము మానేక అవగుర్రం అనుగుర్రము అంటే అవుతుంది అంటే అవుతుంది గుర్రం అనుకుంటే పెట్టా కుషన్ పెట్టి అంటే అనుకుంటాను. అందమైన అతిథి కట్టిండు గుర్రం పిక్కలకు పిరిగంటలు కట్టుకోవాలి, ఆ గుర్రం వేసుకోవాలి. భార్య భవనాల బయటికి ఎట్లా బయలుదేరుతున్నాడు పౌడాపురాలు. ఎత్తవేస్తున్నాడు జమదానికి వెళ్ళాలో ఆనందాన్ని జమదానికి ఎప్పుడు భార్య లోనికి పోతున్నా అడివారి కింద అర్థమైపోతా నా భార్య ముత్యాల గండకు నా మీద ప్రేమలు భ్రమలు ఉన్నట్టు అయితే ఒక చేత నీళ్ళు పట్టాలి, ఒక చేతని వల్ల
రెండు ముద్దుకరు కాలే కాళ్ళు కాళ్ళు తగిన నీళ్ళు పైన చల్లుకొని వారికి రమ్మంటే పోత లేకపోతే బేగంపేట నా సిరిగల్లా కన్న తల్లినే అమ్మా ఆ తల్లి ముచ్చాల కన్నే భర్త వచ్చిన రాకడ కళ్ళ చూసనా భర్త వచ్చిన రాకడ కళ్ళ చూసిన తల్లి అయ్యో భగవంత నా మనసు లోపల తెలుసుకోవంగా నా భర్త వచ్చిందా అని తడిపెడి స్నానాలు వేసింది కడి వస్త్రాలు విడిసింది పని వస్త్రాలు కట్టుకున్నది 10,000 పట్టు చీర కట్టింది 5,000 అద్దాల రేఖ తొడిగి చెంబుతోటి ఉతకాలు చేతులని వల్లి ఐవర్తి కైవర్తి ఏకాని వల్లి పట్టుకొని భర్త బాధ పూజ కంట బయలెల్లి వస్తున్నదయ్యా ఓ పెద్దలారా ఎట్లా వస్తున్నది జై జై నందాన జై రఘునందాన జై జై నందాన జై రఘునందాన జై రఘునందాన జై రఘునందాన చెప్పుతోటి ఉదకాలు చేతులని తల్లి పట్టుకున్నాను నేను పట్టుకున్నాను తన భర్త బేటికి బాలేరు వచ్చేనా